కన్నడ పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్ వస్తూ ఉండటంతో ఈ సినిమా గురించి అభిమానుల్లో భారీ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న కీరా అద్వానీ తన పారితోషికంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బిగ్ బడ్జెట్ పాన్ వరల్డ్ డ్రామాలో నటించేందుకు కీరా అద్వానీ భారీగా 15 కోట్లు పారితోషికంగా అందుకున్నట్లు సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా కీరా స్టార్ స్టేటస్ పెరగడం, వరుస విజయాలు సాధించడం వల్ల ఈ రేంజ్ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ దీపికా పదుకొనే. ఆమె కల్కి 2898 AD సినిమా కోసం 23 కోట్లు అందుకుంది. ఇక ఇప్పుడు టాక్సిక్ సినిమాతో కీరా అత్యధిక పారితోషికం పొందిన కథానాయికల్లో ఒకరిగా నిలిచింది. కీరా అద్వానీ చివరిసారిగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాలో ఇంకా అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్ వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు కీరా టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్ అప్స్ చిత్రంలో నాయికగా నటిస్తోంది. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో ఈ సినిమాను కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉన్న నిర్మాణంలో ఆలస్యం కారణంగా పోస్ట్ పోన్ అయింది. అధికారిక విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.